Hi friends, welcome to my YouTube channel. Observe the question. If a pipe can fill a tank of 40 liters capacity in 5 hours, then the time required in hours to fill the tank of 68 liters capacity with the same pipe. ఒక పైపు 5 గంటలలో 40 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ట్యాంకును నింపగలిగితే అదే పైపుతో 68 లీటర్స్ సామర్థ్యం ఉన్నటువంటి ట్యాంకును నింపడానికి పట్టే సమయం ఎంత? ఇందులో మనకి ఒక పైప్ ఉన్నది. అదే పైప్తో మొదటిసారి ఏమో 40 లీటర్ల ట్యాంకును నింపడానికి ఏమో 5 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు అదే పైప్తో 68 లీటర్స్ వాటర్ నింపడానికి ఎంత టైం పడుతుందని అడిగిండు. ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇచ్చినటువంటి టైం అండ్ కెపాసిటీ మధ్యలో టైం పెరిగే కొద్దీ కెపాసిటీ వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి అనులోమానుపాతం డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది. డైరెక్ట్ ప్రపోర్షన్ ఉన్నటువంటి దానికి మనం వాడేటువంటి ఫార్ములా A1/A2 = B1/B2. అంటే టైమ్స్ యొక్క రేషియో అనేది కెపాసిటీ యొక్క రేషియోకు ఈక్వల్ అవుతుంది. దీని ప్రకారం మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇక్కడ 5 అవర్స్లో 40 లీటర్స్ సామర్థ్యము అయితే 68 లీటర్స్కు ఎంత టైం తీసుకుంటుందని చెప్పింది కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్. ఎప్పుడైతే డైరెక్ట్ ప్రపోర్షన్ ఉందో మనం వాడేటువంటి ఫార్ములా A1/A2 = B1/B2. సో ఇప్పుడు A1 అంటే మనం టైం తీసుకుందాం. టైం అంటే 5 అవర్స్ ఫస్ట్, సెకండ్ తెలియదు కాబట్టి హెచ్ అనుకుందాం అవర్స్. అలాగే ఫస్ట్ సారి ఎన్ని లీటర్ల సామర్థ్యం నింపుతున్నాడు? 40 లీటర్స్ బై 68 లీటర్స్. 68 లీటర్స్ 5 1 జా 5 8 జా క్యాన్సల్. అలాగే ఇప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే 8 × H 8H = 68 1 జా 68. మనకు కావాల్సింది అవర్స్, టైం కావాలి కాబట్టి 68/8 చేసినట్టయితే 8 8 జా 64.5. ఎందుకంటే 4 మిగులుతుంది. 8 5 జా 40. సో 8.5 అనగా 8.5 అవర్స్, 8 గంటలన్నర. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనం గుర్తుపట్టింది డైరెక్ట్ ప్రపోర్షన్. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ మనం గుర్తుపట్టలేకపోతే మళ్ళీ ఎలా చేయొచ్చు? సో 5 అవర్స్లో 40 లీటర్స్ అంటే 1 అవర్కు 8 లీటర్స్. 1 అవర్కు 8 లీటర్స్ కెపాసిటీ ఉంది ఆ పైప్తో. ఇప్పుడు మనకి 68 లీటర్స్ కాబట్టి 68ని 8తో డివైడ్ చేస్తే 8 8 జా 64, 4 మిగిలింది. సో పాయింట్ పెడితే 40, 8 5 జా 40. ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసినట్టయితే దీన్ని యూనిటరీ మెథడ్ అంటాం. అంటే 1 యూనిట్లోకి మార్చుకొని దాని ద్వారా మనకు కావాల్సింది తెలుసుకుంటాం. లేదు అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ వాడి సాల్వ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.